Hello students, welcome to Techno Science Club. Welcome to Polyset Study Material, Polyset Coaching లో భాగంగా Polyset Study Material, Physics English Medium, Important Points and Bits in the Chapter 1 of 10th class. Heat అనేటటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to Polyset Study Material, Physics English Medium, Important Points and Bits in 10th class first chapter, Heat. You know about heat. Heat is a form of energy. It transfers from hot body to cold body, high temperature body to low temperature body. It is a form of energy that flows from high temperature body to low temperature body. SI units of heat is joules and CGS units of heat is calories. These are the two bits, important bits. The amount of heat required to raise 1 degree, 1 gram of water, 1 degree is called calorie. The definition of the calorie, what is calorie? The amount of heat required to rise the temperature of 1 gram of water to 1 degree temperature. ఒక గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి మనం ఎంతైతే హీట్ ఇస్తామో దాన్నే మనం క్యాలరీ అంటాం. The value for calorie, 1 calorie is equal to 4.186 joules. The SI units of temperature is kelvins. The SI units of, confused కావద్దు మీరు బిట్స్ అడిగినప్పుడు, SI unit of heat is joule, SI unit of temperature is Kelvin. The relation between the centigrade scale and the Kelvin scale, there is a two scales in the measuring of temperature, that is the centigrade scale and Kelvin scale. 0 degree centigrade is equal to 273 kelvins, you know that. So T degree centigrade is equal to 273 plus T kelvins. Any degree temperature, for example 30 degrees ఇచ్చారనుకోండి, 30 ప్లస్ 273 అలా వేసినట్లయితే మనకి కెల్విన్స్లో టెంపరేచర్ వస్తుంది. ఇది అడుగుతూ ఉన్నారండి, ఇఫ్ టూ బాడీస్, టూ డిఫరెంట్ సిస్టమ్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ మీన్స్ రెండు కూడా ఒకదానితో ఒకటి అటాచ్ అయి ఉన్నాయి. ఏ ఈజ్ హ్యావింగ్ సమ్ టెంపరేచర్, బి ఈజ్ హ్యావింగ్ సమ్ టెంపరేచర్, అండ్ దీంతో పాటుగా సి అనేటటువంటి ఇంకొక సిస్టమ్ని కూడా యాడ్ అయి ఉంది. మూడు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ వెన్ టూ ఆర్ మోర్ సిస్టమ్స్ ఆర్ టుగెదర్ జాయిన్డ్ ఇన్ ఎ థర్మల్ కాంటాక్ట్ and having same temperature, that situation is called thermal equilibrium. So ila thermal equilibrium lo A, B, C are మూడు systems ఉన్నాయి. That means A having the same temperature as B, having the same temperature as C, మూడు కూడా. Then A, B are thermal equilibrium to each other. రెండు కూడా, ఎందుకంటే మూడు కూడా A, B, C మూడు కూడా, మూడు systems కూడా సేమ్ టెంపరేచర్ ఉంటేనే మనము థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో సేమ్ టెంపరేచర్ ఉన్నాయి కాబట్టి ఏబి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఏబిసి మూడు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో స్పెసిఫిక్ హీట్, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన బిట్స్లో వస్తుంది. స్పెసిఫిక్ హీట్ అంటే డెఫినేషన్, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ of the substance by unit degree centigrade is called a specific heat. కాక మనము క్యాలరీకి డెఫినేషన్ ఇదే విధంగా చూసాం. మనం క్యాలరీకి ఉన్నటువంటి డెఫినేషన్ మరియు ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ రెండు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్. ఇందాక మనం క్యాలరీ యొక్క డెఫినేషన్ చూసాం. ఇక్కడ చూడండి, క్యాలరీ యొక్క డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 gram of water to 1 degree centigrade.
1 గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి దాన్ని మనం 1 క్యాలరీ అంటాం. కానీ ఇక్కడ మాత్రం యూనిట్ మాస్ అన్నాం, 1 గ్రామ్ అనలేదు. గమనించాలి, యూనిట్ మాస్ అండ్ 1 డిగ్రీ టెంపరేచర్ ఓకే కామన్, కానీ ఇక్కడ యూనిట్ మాస్ అన్నారు. 1 గ్రామ్ ఆఫ్ మాస్ కాకుండా యూనిట్ మాస్ కనుక ఉన్నట్లయితే ఆ టెంపరేచర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది, ఆ 10 గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఎంత హీట్ అయితే అవసరమో దానినే ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. రైట్, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ యొక్క యూనిట్స్ చూద్దాం. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈస్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈస్ జౌల్ పర్ కేజీ కెల్విన్ అని చదువుతాం. ఈ డాష్ ని మనం పర్ అని చదువుతాం. సో ఇక్కడ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 4.186 ఇంటూ 10⁻³ జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇందాక మనము 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ చూసామే మనం. ఎస్, 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అని చూసాం కదా. అదేవిధంగా స్పెసిఫిక్ హీట్ క్యాలరీస్లో చెప్తే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 ఇంటూ 10⁻³ జౌల్ పర్ కేజీ కెల్విన్స్లోకి మార్చాం. రైట్, నెక్స్ట్, ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్, ద రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా హీట్ అండ్ స్పెసిఫిక్ హీట్, specific heat of a substance depends on its nature. ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్పెసిఫిక్ హీట్. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఎందుకు ఉంటాయి అంటే అది ఏ పదార్థంతో తయారైంది, అది మెటల్తో తయారైందా, నాన్ మెటల్తో తయారైందా, లేదా ఏదైనా పౌడర్తో తయారైందా, ఏదైనా తినేటటువంటి వస్తువా, తినేటటువంటి వస్తువుల్లో కూడా ఎలాంటి దాంట్లో తయారైంది, దాని నేచర్ని బట్టి దానికి స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో the high value of specific heat indicates, ఒకవేళ ఒక సబ్స్టెన్స్కి స్పెసిఫిక్ హీట్ హైగా ఉందనుకోండి, హై వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇండికేట్స్ లోయర్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఏ సబ్స్టెన్స్కి అయితే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుందో ఆ సబ్స్టెన్స్ చిన్నగా వేడెక్కుతుంది. రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ మీన్స్ టెంపరేచర్ పెరిగేటటువంటి స్పీడ్. రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ మీన్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి స్పీడ్ ఆర్ డిక్రీజ్ అయ్యేటటువంటి స్పీడ్నే మనము రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటాం. ఈ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ స్పెసిఫిక్ హీట్ హైగా ఉన్నట్లయితే రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ లోగా ఉంటుంది. ఏ సబ్స్టెన్స్ అయితే స్పెసిఫిక్ హీట్ లోగా ఉంటుందో రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ హైగా. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అంత త్వరగా వేడెక్కవు, అంత త్వరగా చల్లబడవు. అదే స్పెసిఫిక్ హీట్ లోగా ఉన్న సబ్స్టెన్స్ త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లబడవు. అది గుర్తుంచు. టెంపరేచర్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ ద బాడీ ప్రపోర్షనల్గా ఉంటాయి. చూడండి, కైనటిక్ ఎనర్జీ మరియు టెంపరేచర్ రెండు కూడా ఒకదాంతో ఒకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. T ఈజ్ ప్రపోర్షనల్ టు కేవీ, కైనటిక్ ఎనర్జీగా చెప్తాం కేఈగా. కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. ఎంత ఎక్కువ వైబ్రేట్ అయితే అంత హీట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దీని మీద ఫార్ములాస్ కూడా చిన్న ఫార్ములాస్ని బిట్స్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. Q కనుక్కోమన్నట్లయితే MS డెల్టా T. దీంట్లో M అనేది మాస్, S అనేది స్పెసిఫిక్ హీట్, డెల్టా T అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. చూడండి, Q ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ రిక్వైర్డ్, M ఈజ్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, S ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అండ్ డెల్టా T ఈజ్ ద రైజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ S కనుక్కోమంటే S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T ఈజ్ ద ఫార్ములా. స్పెసిఫిక్ హీట్ S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి చిన్న ప్రాబ్లమ్స్ని బిట్స్గా రావడానికి అవకాశం ఉంటుంది. మెథడ్ ఆఫ్ మిక్చర్. రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హాట్ బాడీ ఎంత హీట్ అయితే హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ హీట్ ఎంత గెయిన్ చేసుకుందో హాట్ బాడీ అంత హీట్ని లాస్ చేసుకుంటుంది. హాట్ బాడీ అయితే హీట్ని లాస్ చేసుకుంటుంది, కూల్ బాడీ అయితే హీట్ని గెయిన్ చేసుకుంటుంది. రైట్ నెక్స్ట్ గమనించినట్లయితే
The process of escaping of water molecule from the surface at any temperature. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. The process of escaping of water molecules from the surface of the liquid at any temperature. చూడండి ఇక్కడ at any temperature is called evaporation. Evaporation means ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే ఎస్కేప్ అయినట్లయితే దీన్ని మనము ఎవాపరేషన్ అని చెప్తాం, రైట్? నెక్స్ట్ వన్ గమనించినట్లయితే టెంపరేచర్ ఫాల్స్ ఇన్ ఎవాపరేషన్ అండ్ టేక్స్ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ కూలింగ్ ప్రాసెస్. ద రేట్ ఆఫ్ డిపెండ్స్ అపాన్. చూడండి ఇక్కడ టెంపరేచర్ కనుక ఫాల్ అయినట్లయితే ఎవాపరేషన్ అనేది మరలా రివర్స్ వచ్చేస్తుంది. సో సర్ఫేస్ ఏరియా పైన, టెంపరేచర్ పైన, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్, ఈ మూడింటి పైన ఎవాపరేషన్ అనేది డిపెండ్ అవుతుంది. ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఏరియా, temperature and amount of water vapor, that is present amount of humidity present in the air. ఎయిర్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ పైన డిపెండ్ అవుతుంది ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా అనేది. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా వెడల్పైనటువంటి పాత్రలో, తక్కువ వెడల్పు ఉన్నటువంటి పాత్రలో ఎక్స్పెరిమెంట్ కూడా చేశాం. ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది, సర్ఫేస్ ఏరియా హైగా ఉన్నట్లయితే ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది, సర్ఫేస్ ఏరియా లో ఉన్నట్లయితే ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్లయితే ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది, టెంపరేచర్ తక్కువ ఉన్నట్లయితే ఎవాపరేషన్ స్లోగా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెంపరేచర్ అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కండెన్సేషన్, ద ఫేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అనేది ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్. హ్యూమిడిటీ ఇందాకే చెప్పాను, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. డ్యూ అంటే the condensation of a saturated water vapor on the cloud surface of the water droplets. ఇప్పుడప్పుడు చలికాలం మనం వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడుతూ ఉంటాయి వస్తువులపైన, బండ్లపైన, వాటిపైన. దాన్ని మనం డ్యూ అంటాం. ఫాగ్, అప్పుడప్పుడు చలికాలము పొద్దున్నే లేకుండానే పొగమంచు ఉంటుంది. ఎట్ లో టెంపరేచర్స్ ద వాటర్ మాలిక్యూల్ ఇన్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ మాలిక్యూల్స్ డస్ట్ పార్టికల్స్తో కలిసి క్లౌడ్ లాగా ఫామ్ అవుతూ తేలుతూ ఉంటుంది. దాన్ని మనం మిస్ట్ లాగా తేలుతూ ఉంటుంది. దాన్ని మనము ఫాగ్ అని చెప్తాం. అదేవిధంగా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ డస్ నాట్ చేంజెస్ డ్యూరింగ్ మెల్టింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఐస్ మెల్ట్ అయ్యేటప్పుడు టెంపరేచర్ చేంజ్ కాదు. దీని మీద కూడా బిట్ అడగవచ్చు. ఐస్ మెల్ట్ అయ్యేంత వరకు 0 డిగ్రీ టోటల్ సాలిడ్ స్టేట్లో, ఐస్ సాలిడ్ స్టేట్లో ఉన్నంత వరకు టెంపరేచర్ రైజ్ కాదు. పూర్తిగా కరిగిన తర్వాతే టెంపరేచర్ రైజ్ అవటం స్టార్ట్ అవుతుంది. The process of converting liquid into solid is called freezing. Liquid solid గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ నే మనము ఫ్రీజింగ్ అని చెప్తాం, రైట్ ఫ్రెండ్స్? ఇవి హీట్ అనేటటువంటి లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వాల్యూస్ అండ్ ఫార్ములాస్. సో వీటిని బేస్ చేసుకుని మనము కొన్ని బిట్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీ స్క్రీన్ పైన కొన్ని బిట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వార్మింగ్ ప్రాసెస్? వార్మింగ్ ప్రాసెస్ మీన్స్ ఆ ప్రాసెస్ జరగటం వల్ల వెచ్చగా అనిపించాలి మనకి. సో హీట్ అనేది రిలీజ్ అవ్వాలి, సో వెచ్చగా అనిపించాలి మనకి. సో అలా వెచ్చగా అనిపించేటటువంటి ప్రాసెస్ ఏంటి? ఎస్, వెరీ గుడ్, వెచ్చగా. కూలింగ్ ప్రాసెస్ అయితే ఎవాపరేషన్ అండి, బాగా గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్ అంటే ఎవాపరేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వార్మింగ్ ప్రాసెస్ అంటే కండెన్సేషన్ ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 బాడీస్ ఇందాక చెప్పాము మనం, ఏబిసి 3 బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే బి యొక్క టెంపరేచర్ 45 డిగ్రీస్ అయితే సి యొక్క టెంపరేచర్ ఎంత? చూడండి, 3 టెంపరేచర్, ఏబిసి 3 ఆబ్జెక్ట్స్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి ఏ యొక్క టెంపరేచర్ ఎంత అయితే ఉంటుందో బి యొక్క టెంపరేచర్ అంతే ఉంటుంది, బి యొక్క టెంపరేచర్ ఎంత అయితే ఉంటుందో సి యొక్క టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి బి టెంపరేచర్ 45 అయినప్పుడు సి టెంపరేచర్ కూడా 45 డిగ్రీసే అవుతుంది. థర్డ్ క్వశ్చన్, మెల్టింగ్ is a process in which solid phase changes to dash. మెల్టింగ్ అంటే కరగటం, తెలుసు కదా. సాలిడ్ పార్టికల్స్ ఏ ఫేజ్ గా మారుతుందండి? సాలిడ్ ఫేజ్ నుంచి పార్టికల్స్ ఎలా మారుతాయి? రైట్, లిక్విడ్ ఫేజ్ ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్.
ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి పార్టికల్స్ లిక్విడ్ ఫేజ్లోకి మారినట్లయితే, చేంజ్ అయినట్లయితే దాన్ని మనము మెల్టింగ్ అంటాం. స్పెసిఫిక్ హీట్ ఎస్ ఫార్ములా ఇందాక చూసాం మనం. ఎస్ ఇస్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఫార్ములా వచ్చేటప్పటికి రైట్ Q by m delta T. S is equal to Q by m delta T. C is the correct answer. And the boiling point of the water at normal atmospheric pressure. Same normal atmospheric pressure దగ్గర వాటర్ ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది? వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? డిగ్రీ సెంటీగ్రేడ్లోనే అడిగారు. వెరీ గుడ్. 100 degrees centigrade is the boiling point of water. Next, 6th. When ice melts, its temperature. Ice గనక కరిగినట్లయితే ఆ ఐస్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? When ice melts, yes, ఇందాక చూస్తాం. ఐస్ మెల్ట్ అయ్యేటప్పుడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇందాక మనం చూసినట్టున్నాం దీన్ని. ఐస్ మెల్ట్ అయ్యేటప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనే విషయాన్ని. నెక్స్ట్ గమనించినట్లయితే ద టెంపరేచర్ ఆఫ్ స్టీల్ రాడ్ ఈజ్ 330 కెల్విన్స్. దీన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలి. 330 కెల్విన్స్ డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఎస్, 273ని మైనస్ చేయాలి. డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మార్చాలంటే 273 యాడ్ చేయాలి. అదే కెల్విన్స్ నుంచి డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలంటే 273ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 330 డిగ్రీస్లోంచి 273ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 330 మైనస్ 273 అవుతుంది. ఎంత అవుతుంది సమాధానం? ఎస్, వెరీ గుడ్. 57 degrees centigrade. The process of conversion of liquid into gaseous state. Conversion of liquid into gaseous state. లిక్విడ్ gaseous state గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఏమంటాం? ఏ ఫ్రీజింగ్, బి బాయిలింగ్, సి మెల్టింగ్, డిఫ్యూజన్. వెరీ గుడ్. ఎవాపరేషన్ కూడా ఇదే జరుగుతుంది, కానీ కన్వర్షన్ ఆఫ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అయితే దాన్ని బాయిలింగ్ అంటాం. కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. ఎవాపరేషన్ కూడా అదే టెంపరేచర్. ఎవాపరేషన్ అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, పైగా ఎవాపరేషన్ ఇస్తే ఏం చేస్తారంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అనకుండా ఎట్ ఎనీ టెంపరేచర్ అంట. ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అని పర్టికులర్గా కనుక ఇచ్చినట్లయితే బాయిలింగ్. అసలు ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అని పర్టికులర్గా ఇవ్వకుండా ఎట్ ఎనీ టెంపరేచర్ అని పర్టికులర్గా ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ కింద ఆప్షన్స్లో బాయిలింగ్ ఉంటే బాయిలింగ్ కరెక్ట్, ఎవాపరేషన్ ఉంటే ఎవాపరేషన్ కరెక్ట్, రెండు ఉంటే రెండు కరెక్ట్. ఎవాపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. ఇందాక చెప్పాను, కండెన్సేషన్ ఈజ్ ఏ హీటింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ ఈజ్ ఏ వెరీ గుడ్ కూలింగ్ ప్రాసెస్. When impurity is added to liquid, its boiling point. ఒకవేళ మంచి వాటర్కి కొంచెం మురికిని యాడ్ చేసాం, ఇంప్యూరిటీని యాడ్ చేసాం వాటర్కి, అయితే దాని బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? రైజ్ అవుతుందా, ఫాల్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా, ఏమవుతుంది? ఇంప్యూరిటీ యాడ్ చేయడం ద్వారా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్, దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీ కూడా దాని బాయిలింగ్ పాయింట్కి చేరుకోవాలి కాబట్టి రైజ్ అవుతుంది టెంపరేచర్. ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అవసరం అవుతుంది. ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి వాటర్ కి బాయిలింగ్ పాయింట్ హైగా ఉంటుంది నార్మల్ వాటర్ కన్నా. స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్. ఇందాక చెప్పాను, స్పెసిఫిక్ హీట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? వెరీ గుడ్. స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ ఎస్ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైజ్ ఇన్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఈ మూడింటి పైన. ఎస్, వెరీ గుడ్. Specific heat depends upon mass, rise in temperature and the nature of the material. 12th question. Energy of molecule in a liquid during evaporation. Evaporation జరిగేటప్పుడు ఒక లిక్విడ్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఎనర్జీ? ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, రైజెస్ ఆర్ ఏం చేంజ్ ఉండదు. ఎవాపరేషన్ జరిగేటప్పుడు లిక్విడ్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుంది? ఎనర్జీ ఏమవడం వల్ల అది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్తుంది. ఎవాపరేషన్ అంటే ఏంటి? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఆ పార్టికల్, ఆ మాలిక్యూల్ ఎనర్జీని గెయిన్ చేసుకుని వెళ్తుంది. సో అలా గెయిన్ చేసుకోవడం వల్ల ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఇన్ ద లిక్విడ్
డ్యూరింగ్ ఎవాపరేషన్ ఏమవుతుందండి? ఎస్, ఆ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? అది లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి వెళ్ళడానికి ఆ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ద ఎనర్జీ యూజ్డ్ టు కన్వర్ట్ ద మాలిక్యూల్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, బాగానే ఉంది. ఆ గెయిన్ చేసుకున్నటువంటి ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతుంది. లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్తే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, ఆ మాలిక్యూల్ లాస్ అవుతుంది. గమనించాలి మీరు. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఆల్రెడీ చూసాం మనం. SI units of specific heat is joule per kg Kelvin. C is the correct answer. When water freezes, its volume. Water ganaka freeze అయినట్లయితే దాని వాల్యూమ్ ఏమవుతుంది? When water freezes, its volume. వాటర్ గడ్డ కడితే వాల్యూమ్ ఏమవుతుంది? ఎస్, వెరీ గుడ్, ఇంక్రీజ్ అవుతుందండి. దాని వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది వాటర్ రైజ్ అవ్వడం వల్ల. వాటర్ యొక్క వాల్యూమ్ కొంచెం వరకు పెరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ కి రివర్స్ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎవాపరేషన్ రివర్స్ ప్రాసెస్? రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఏ కండెన్సేషన్, బి ఫ్రీజింగ్, సి మెల్టింగ్, డి ఆక్సిడేషన్. వెరీ గుడ్. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఇస్ కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ పార్టికల్స్ చేంజెస్ ఇంటూ గ్యాసెస్ పార్టికల్. Condensation means gaseous particle changes into liquid particle. These are the main example bits, important bits in the chapter heat అనేటటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఈరోజు పాలిసెట్ స్టడీ మెటీరియల్లో క్లాస్ నెంబర్ 1లో ఫిజిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ క్లాస్ నెంబర్ 1లో మనం నేర్చుకున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని కావాలి అనుకున్నట్లయితే దయచేసి క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది క్రింద, సబ్స్క్రైబ్ అనే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ కూడా ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ని ప్రెస్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో పెట్టినా, ఏ క్విజ్ పెట్టినా, ఏ ప్రాక్టీస్ బిట్స్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి పాలిసెట్ స్టడీ మెటీరియల్ మరిన్ని వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే మీరు పాలిసెట్ సాధించడం కోసం, పాలిసెట్స్ మంచి కాలేజీలో మంచి సీట్ సాధించడం కోసం నా ఛానల్లో ఉపయోగపడేటటువంటి బిట్స్, ఇంకా కూడా మన ఛానల్లో చాలా బిట్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో ప్రాక్టీస్ బిట్స్ చాలా చేయబడ్డాయి పాలిసెట్కి సంబంధించి. కానీ డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్, ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వాటిని కూడా ఉపయోగించుకోండి. ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. షార్ట్ టర్మ్లో, ఈ 1 మంత్ షార్ట్ టర్మ్లో మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి కాలేజ్లో మంచి పాలిసెట్ సీట్ వస్తుంది. కాబట్టి పాలిటెక్నిక్ ద్వారా మంచి ఇంజనీర్ అవ్వాలని టెక్నో సైన్స్ క్లబ్ తరపున కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.